క్రెమ్లిన్కి సంబంధించిన ఆ బిల్డింగ్, ఆ ప్యాలెస్ అని చెప్పొచ్చు, పుతిన్ ఉండే ఆ ప్లేస్ని టార్గెట్ చేసుకుంటూ 91 లాంగ్ రేంజ్ డ్రోన్స్ని ప్రయోగించారు. సో క్రెమ్లిన్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ 91 డ్రోన్స్ని కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేశాయి. అంటే ఆ 91 డ్రోన్స్ని కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది పుతిన్ ఇంటికి. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి మిసైల్స్ వచ్చినా వాటిని ఇమీడియట్గా వేరే మిసైల్స్ వెళ్ళి వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి, వాటిని బ్లాస్ట్ చేసేస్తాయి. సో మొత్తం మీద అట్లా న్యూట్రలైజ్ చేయడం జరిగింది అంటూ ఇటు క్రెమ్లిన్ అంటే ఇటు రష్యా మినిస్ట్రీ కూడా చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద ఈ 91 డ్రోన్స్తో పాటు యుక్రెయిన్ రెస్పాన్స్ ఒకసారి చూస్తే, యుక్రెయినియన్ రెస్పాన్స్ అయితే అసలు ఈ అటాక్ మేము చేయలేదు, ఇదంతా ఫేక్, ఇదంతా కల్పితం అని చెప్తున్నారు. కానీ 2023 మేలో కూడా ఇలానే పుతిన్ ఇంటిని టార్గెట్ చేసుకుంటూ, క్రెమ్లిన్ని టార్గెట్ చేస్తూ 2023లో కూడా మిసైల్స్ని యూజ్ చేశారు, అటాక్ చేశారు. అప్పుడు కూడా యుక్రెయిన్ కానీ జెలెన్స్కీ కానీ ఈ అటాక్ మేము చేయలేదంటూ అప్పుడు కూడా చెప్పారు. కానీ యుక్రెయిన్కి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్ యూనిట్, ఆర్మీ మిలిటరీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ యూనిటే అప్పుడు అటాక్ చేసిందని తర్వాత అమెరికా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సో ఈసారి కూడా మరి యుక్రెయిన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ అటాక్ చేశాయా? మొత్తానికైతే ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇటు యుక్రెయిన్ చేసిన ఈ పనికి రష్యా మరి ఏ లెవెల్లో రివెంజ్ తీసుకోబోతుంది అని చెప్పేసి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. న్యూక్లియర్ పవర్స్ యూజ్ చేయబోతున్నారా, లాంగ్ రేంజ్ డ్రోన్స్ యూజ్ చేయబోతున్నారా, సుఖోయ్ ఫైటర్ జెట్స్ని యూజ్ చేయబోతున్నారా? సో మొత్తం మీద ఏం చేయబోతున్నారు నెక్స్ట్ స్టెప్ అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొంది. ఇటు అమెరికా దీనిపై ఖండించింది, అమెరికాకు సంబంధించిన ట్రంప్ దీన్ని ఖండించాడు. అలాగే ఇటు ప్రధాని మోదీ కూడా దీనిపై ఖండించారు.